గౌరవనీయులు సభాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఇక్కడ స్థానిక కోఆర్డినేటర్ పెద్దలు ధర్మశ్రీ గారికి ఈ ధర్మ పోరాటం చెలో పంచదారుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారికి, అదేవిధంగా పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారికి, ఒడ్డేడ ప్రసాద్ గారు గౌరవనీయులు మన ఈ జిల్లా అధ్యక్షులు వారికి, కేకే రాజు గారు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, ఇంకా ఎమ్మెల్సీ గారు రవిబాబు గారు, ఎమ్మెల్యేలు మన అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం గారు, విశ్వేశ్వరరాజు గారు పాడేరు ఎమ్మెల్యే గారు, ఇంకా వేదిక పైన నాయకులందరికీ జడ్పీ చైర్మన్ గారు సుభద్ర గారు, ఇంకా చాలా మంది ఎక్స్ ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సత్యవతమ్మ గారు, ఇంకా పెద్దలందరికీ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం. బహుశా పంచదారల్లో మేము తవ్వుకుపోతున్నాం, మమ్మల్ని ఎవడో ఏం పేకలేడని సీఎం రమేష్ సుందర విజయ్ కుమార్ అనుకుని ఉంటారు. ఎందుకంటే అధికారం మా చేతిలో ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే విర్రవీగిపోయేతనం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల్లో కళ్ళ కట్టినట్టు కనిపిస్తాం. అందుకే చివరికి దేవుడితో కూడా పెట్టుకుంటున్నారు. ఈ పవిత్రమైన పంచదారుల కొండపైన ధర్మలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలోను పవిత్ర పంచదారుల జలాల ఆ పుట్టుకనే దెబ్బతీసే విధంగా ఇవాళ కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేశారు. ఏ స్థాయిలో అక్రమ మైనింగ్ అంటే కళ్ళు మూసి తెరిచే లోపు 120 అడుగుల లోతుకి కొండ తవ్వుకుని పట్టుపోయారు ఎనకొండలు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మళ్ళీ ఎవరి పేరులో పెట్టుకుని కాదు, ఎవరో ముక్కు మొహం తెలియని వాడు కాదు, సాక్షాత్తు స్థానిక ఎంపీ గారు అనకాపల్లి ఎంపీ గారు సీఎం రమేష్ గారి సొంత కంపెనీ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ పేరిట, లక్ష్మీ నరసింహ మైనింగ్ పేరిట 2 కంపెనీల పేరిట పర్మిషన్ కోసం అప్లై చేసి ఒక కంపెనీకి పర్మిషనే రాలే, మరో కంపెనీకి 5 ఎకరాలకి పర్మిషన్ ఇస్తే 50 ఎకరాల్లో తవ్వేశారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎంపీపీలు జడ్పీటీసీలు ఇతర నాయకులు అడిగితే ఈ దిక్కున్న చోట చెప్పుకోమని చాలా ఎక్కువ మాట్లాడారని చెప్తున్నారు. ఇంకా అప్పుడే ధర్మశ్రీ గారు చెప్పారు, కలెక్టర్ గారి దగ్గర నుంచి చివరికి మైనింగ్ అధికారులు పోలీసులు దాకా ఒక్కరు కూడా స్పందించలేదని ఇప్పుడే ధర్మశ్రీ గారు చెప్పారు. అంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటుంటే ఈ ప్రజలందరూ చూస్తూ ఊరుకోవాలా అని మేము అడుగుతున్నాం డైరెక్ట్ గా. అందుకే ఈ పంచదారుల కొండల పరిరక్షణకి ధర్మలింగేశ్వర స్వామి వారి ప్రతిష్టని కాపాడడానికి వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. మన నాయకుడు ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లినప్పుడు ఆయన ఒక్కడే చెప్పారు, ప్రజల గొంతుకై వినిపిస్తామని వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు చెప్పింది. అది అలాంటి అక్రమమైన దాని వెనకాల ఎంత పెద్దలున్నా కూడా ఖచ్చితంగా పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడండి అని చెప్పారు. అందుకే ఇప్పుడు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో అందరం కూడా ఇక్కడికి వచ్చాం. 1200 సంవత్సరాల క్రితం ధర్మరాజు గారు ప్రతిష్ఠించారంటారు, ఇక్కడ మహాభారతంలో ప్రస్తావన ఉందని చెప్తున్నారు. అలాంటి ఆలయాన్ని కూడా నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అదే ఋషికొండలో అంత ముందున్న కాటేజీలు తీసి ఒక భవనం కడితే అక్కడ ఋషులు తిరిగాడంట చంద్రబాబు నాయుడు చెప్పేవాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు తిరుగుతున్నారని అడుగుతున్నాం. ఏదైనా రాక్షసులు తిరుగుతున్నారా? ఈ పని కొండ మీద రాక్షసులు గారు తిరుగుతున్నారా? మీరు కొండలన్నీ గుల్ల చేసేస్తున్నారు. ఇక్కడ ఎవరు తిరుగుతున్నారని అడుగుతున్నాం. ఆ రోజు అక్కడ ప్రభుత్వ భవనం కోసం చదువు చేస్తే అది కూడా గ్రామాల అమ్మకానికి కాదు, పోలకానికి కాదు, అల్లరి చేశారు.
ఇవాళ విశాఖపట్నం ఉన్న చుట్టూ ఉన్న కొండలన్నీ కూడా కొల్ల చేస్తున్న మాట మేము చూస్తా ఉన్నాం. రోజు మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో జరుగుతుంది. కానీ అంటే వాళ్ళ సొంత మీడియాలో ఎలాగో రాయరు. ఓ పక్క సింహాచలం కొండని, ఇంకో పక్కన పంచదారుల కొండల్ని, ఆ పక్కన బౌద్ధ ఆరామాలు క్షేత్రాలు ఉన్న కొండల్ని ఇష్టం వచ్చినట్టు తప్పే అధికారం చంద్రబాబు నాయుడు మీ ప్రభుత్వానికి ఎవరిచ్చారు అని అడుగుతున్నాం. పర్యావరణాన్ని కాపాడతానని చెప్పిన పెద్దలందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని అడుగుతున్నాం. పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పిన ఆ నాయకులందరూ ఆనాడు గత ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేసిన నాయకులందరూ ఇవాళ ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. నిన్ననే ఒక ప్రెస్ మీట్ చూసా. ఇన్ఛార్జి మంత్రి గారు, ఆయన స్వయంగా మైనింగ్ మినిస్టర్, స్థానిక శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన వీడియో చూసాం. ఆ ప్రెస్ మీట్ లో వారు ఏం చెప్తున్నారంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి రాశారట, నో మైనింగ్ జోన్ కి చెయ్యాలని అనుకుంటున్నారట. మీరు ఎవరి చెవులో పువ్వులు పెట్టద్దు. ఆ రోజు ఇక్కడే ఇదే ప్రాంగణంలో ఈ 30 కిలోమీటర్ల పరిధిని నో మైనింగ్ జోన్ గా చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేశాం. ఆ జీవో వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. ఇవి కాకుండా ఇది అక్రమ మైనింగ్ అని మీరు ఒప్పుకున్నందుకు తప్పకుండా సంబంధిత ఎవరైతే అక్రమ మైనింగ్ చేశారో వారి మీద కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఏదో ప్రెస్ మీట్ లో చూసా, స్థానిక శాసనసభ్యులు దీని వెనకాల ఏదో కుట్ర ఉందని అంటున్నారు. ఎవరు చేసిన కుట్ర కూడా చెప్పమని అడుగుతున్నాం. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన జీవో 2 నెలల్లో బుల్ల చేశారు కొండని. ఆ కుట్ర కూడా చెప్పమని అడుగుతున్నాం. కేవలం దోచుకోవడానికే ఈ ప్రాంతానికి వచ్చారనే విషయం ఈ పంచదారుల కొండ అంతరించిపోయే పరిస్థితికి తీసుకురావడమే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదొక్కటే కాదు, ఈ చుట్టుపక్కల 99 వేసరికి ఎకరం అమ్మేస్తున్నాడు ఒక పక్కన, ఇంకో పక్కన మట్టి మసానం ఏది దొరికితే అది అమ్మేసుకుంటున్నారు. నేను చెప్తున్నాం, ఈ ప్రాంతంలో ఉన్న సంపదని కాపాడటం అనేది వైఎస్ఆర్ పార్టీ బాధ్యత. సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు చెప్తే అందరూ అనుకున్నారు, ఈ ప్రజలకేమో అనుకున్నారు. కానీ వాళ్ళ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, కూటమి నాయకులకి సంపద సృష్టిస్తారని అనుకోలే. మీరు సంపద సృష్టించుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరో సిద్ధంగా లేరని చెబుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పెద్దలు ధర్మశ్రీ గారు, ఆయన పేరులోనే ధర్మం ఉంది, ధర్మలింగేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. తప్పకుండా ఆయన ఆశీస్సులతో ఇది విజయవంతం అవుతుంది. అలాగే కొడేల ప్రసాద్ గారు, ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇంకా ఇతర నాయకులు పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు, అమర్ గారితో సహా. ఎప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి ఏ నష్టం జరిగినా, ఏ దోపిడీ జరిగినా అడ్డుకోవడానికి మేమందరం కలిసికట్టుగా వస్తామని చెబుతూ ఈరోజు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ రావడంతో తప్పకుండా ఈ పోరాటం ఏ స్థాయికి వెళ్ళబోతుందనేది అందరికీ అర్థమవుతుందని చెబుతూ మళ్ళీ మరొకసారి స్థానిక నాయకులు చాలా కష్టపడ్డారని చెప్తున్నారు. ఇంకో రిప్యుటేషన్ కోర్టులో ఉండగా తవ్వేశారని చెప్తారు, అదొక కోర్టు ధిక్కరణ. ఆ విధంగా ఇక్కడున్న పెద్దలు చాలా మంది నాయకులందరూ పోరాటం చేశారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.